నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు వీడియో అండి. ముందుగా మీ అందరికీ అయిపోయిన ఉగాది పండుగకి శుభాకాంక్షలు అండి. అలానే మన తెలుగు వారికి ఈ పండుగతోనే కదా కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయ్యేది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలి. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ విజయం సాధించాలి. అలానే అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమంటే షాపింగ్ అనేది వచ్చామండి. పండుగ అంటేనే షాపింగ్ కదా, పిల్లలకి బట్టలు తీసుకుందాం అన్నట్టు షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పండుగ రోజు వీడియో అండి ఇదంతా కూడాను. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎందాక చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను పండుగ రోజు ఏమేమి స్పెషల్స్ చేశాను, అలానే మా పండుగను ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏమంటే నైటే ఇక్కడ పొయ్యి కౌంటర్ ఇదంతా నైటే క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఇంకా పొంగలి అది కూడా చేస్తున్నాను. ఈ పొంగలి ఏ బియ్యంతో చేస్తున్నానో తెలుసా? కొత్త బియ్యంతో చేస్తున్నానండి. ఒక వీడియోలో చెప్పున్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వడ్లు కొనుక్కున్నామండి అనేసి. ఆ వడ్లు అమ్మ వాళ్ళు మర్రాడించి పంపించారనమాట. అన్నయ్య వాళ్ళ బండి వస్తుంటే అన్నయ్య వాళ్ళ బండిలో వేసి పంపించారండి. అదే మేము వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఒక 500-600 అవుతుంది. ఎందుకంటే ఆటోలోనే తీసుకొచ్చుకోవాలి కదా. 2 బస్తాలంటే అంటే దగ్గరగా 1 కింటా అనమాట. అంటే 50 kgs. సో బైక్ మీద తెచ్చుకోవచ్చండి. తెస్తానంటారు వీళ్ళు, నాకే భయం వద్దు అని అంటాను. ఇంకా ఆటో అంటే ఇంకా ఎక్కువ అవుతాయి కదా. సో అందుకనే అమ్మ వాళ్ళ ఏం చేశారంటే మా అన్నయ్య వాళ్ళకి ఆటోలు ఉన్నాయన్నమాట, బాడుగ ఆటోలు. సో ఆ బాడుగ ఇటు వస్తుంటే ఇవి వేసి పంపించారనమాట. ఇంకా పుట్టింటి వాళ్ళంటే అంతే కదా, మన పిల్లలకి ఇబ్బంది జరగకూడదు, మన పిల్లలు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తూ పాపం వాళ్ళే ఆ పని చేశారనమాట. ఇంకా ఫైనల్లీ నేను పొంగలి కూడా రెడీ. నేనైతే పొంగలి ఇలానే చేస్తానండి. బియ్యం తక్కువ పాలు ఎక్కువ, నాకు ఇలా అయితేనే ఇష్టము. సో ఇంకా ఫైనల్గా నా పొంగలి కూడా రెడీ అయిపోయింది. ఈ బెల్లము ఇప్పుడు నేను వేసిన బెల్లాన్ని చూసారు కదా, ఇది వచ్చేసి ఎలాంటి కెమికల్, అలానే మనకి ఇందులో కలరు అనేది యాడ్ చేస్తారు కదా బెల్లంలో, ఆ కలర్ లేకుండా కొంచెం కెమికల్స్ తక్కువ ఈ బెల్లం అండి. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఒకసారి ఒక 2 kgs అలా తెచ్చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ ఇంకా ఏమంటే ఇలాచీ కూడా వేసేసాను. ఇంకా పొంగల్ అనేది కొత్త బియ్యంతో చేశానండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి పొంగల్లోకి జీడిపప్పును ఇవి ఫ్రై చేస్తున్నానండి. ఎండు ద్రాక్ష వేద్దాం అనుకున్నాను, తెచ్చానని అనుకున్నాను, బట్ నేను తేవడం మర్చిపోయానండి, అందుకని వేయలేకపోయాను. ఇంకా ఫైనల్లీ ఇంకా జీడిపప్పు ఉంటే వాటితోనే అయిపోయిందనమాట. ఇంకొక విషయం ఏమంటే పులిహోర చేశానండి, అస్సలు పులిపే లేదండి. ఎందుకంటే నేను 2 కాయలు అనేది కొనుక్కొచ్చాను అనమాట, పెద్ద కాయలు. నేను ఆమెను అడిగే తెచ్చాను, ఆంటీ పులుపు ఉంటాయా అంటే, అమ్మ చాలా పుల్లగా ఉంటాయి అమ్మ అనింది. సరేలే వాళ్ళు అలా చెప్పినప్పుడు ఉండకుండా ఎలా ఉంటాయి అని చెప్పేసి 2 కాయలు తెచ్చాను, ఒక్కొక్కటి 50 పెట్టి. తీరా మనం ఏమంటే పూజ చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదు. ఇంకా ఫైనల్లీ పులిహోర అంతా అయిపోయాక, పూజ అంతా అయిపోయాక టేస్ట్ చేస్తే అసలు పులిపే లేదండి. ఇంకేమంటే ఒక్కొక్క కాయ, పెద్ద కాయ అని చెప్పేసి ఒక కాయ తురిమి వేశాను, ఇంకొక కాయ ఏమంటే ఆపాను కదా. కొంచెం మనకి ఏమంటే ఉగాది పచ్చడిలోకి కొంచెం కట్ చేసి మిగతా కాయ ఏదైతే ఉందో అది కూడా ఫైనల్లీ తురిమి కలిపిన తర్వాత అప్పుడు కొంచెం పుల్లగా బాగుంది పులిహోర అనేది. ఇంకా నా పండుగ రోజు అయితే నేను ఇవి చేశానండి, దేవుడికి నైవేద్యం కింద పులిహోర పొంగలి మాత్రం చేశాను. గారెలు వేద్దామనేటప్పటికి మర్చిపోయానండి, ఎందుకంటే నైట్ పడుకునేటప్పటికే 12:30 అలా అయిపోయింది. నానబొద్దాం అనుకుంటున్నా అదే మర్చిపోయి పడుకునేసాను అనమాట. ఇంకేం చేస్తాను, మార్నింగే లేచి మళ్ళీ గారెలకి అనేది పోసానండి. అయినా కానీ నానలేదు, పూజ టయానికి అవుతుందని అనుకున్నా, నానలేదు. ఇంకా గారెలు ఒకటే మిస్ అయ్యానండి. ఇక ఫైనల్లీ మామూలుగా జనరల్లీ పండుగ అనేటప్పటికే మా లేడీస్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, మా లాంటి యూట్యూబర్స్కి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ క్యాప్చర్ చేస్తూ, అంటే వీడియో తీస్తూ పూజ పని, అలానే ఈ వంట పని ఇవన్నీ చేయాలి కాబట్టి చాలా అంటే చాలా కష్టమైపోతుందండి. ఇంకా నేను బయట ముగ్గులు, అలానే దర్వాజాలకి పూలు, బంతిపూలు మాల ఇవన్నీ కూర్చొని అవి కూడా నేను వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట వర్క్, ఇవన్నీ తీసుకుంటూ ఉంటుంటే. సో ఇంకా చెప్దాంలే అన్నట్టు నేను వీడియో అయితే తీయలేకపోయానండి. అందుట్లో మనం కొంచెం అవంతా అలసటగా అనిపించింది, ఇంకా తీయలేకపోయాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా ఇక్కడ వచ్చేసి
మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఉగాది అనేటప్పటికి ఈ పచ్చడి ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఉగాది పచ్చడి అనేది చేసేస్తున్నానండి నా స్టైల్. అంటే మా గుంటూరు సైడ్ అయితే ఇలానే చేస్తామండి మేము. చింతపండు బెల్లము, చింతపండు పులుసు, అలానే వేప పూత, ఉప్పు, కారం. కొంతమంది ఏమంటే మిరియాల పొడి అనేది యాడ్ చేస్తారండి. మా సైడ్ అయితే ఇలా కారపొడి యాడ్ చేస్తారనమాట కారం కోసం. కారం అంటే మిరియాలు వచ్చేసి ఘాటుగా కారంగా ఉంటాయి కదా. సో అంటే వేరే వేరే చోట్ల అలా చేస్తారు. మాకేమంటే ఇలానే చేస్తామండి కారం వేసి. ఇంకా మనకి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి ఫైనల్లీ మా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి మీరు ఎలా చేసుకున్నారు ఈ పండుగ సెలబ్రేషన్స్ అనేది వీడియోలో మాత్రం చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో. అలానే ఈ వీడియోలో మీకు ఒక మంచి మాట చెప్తాను, ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి చూడండి. నాకైతే ఎట్లంటే ఒక రకమైన నిజంగా ఆ సిచ్యువేషన్లో నేనైతే ఏడ్చేసానండి. నాకు అంత హ్యాపీ అనిపించింది మనసుకి. ఇంక ఇది చాలు, నాకు ఇంతకు మించి ఇంకేం వద్దు అని అయితే అనిపించింది అనమాట. ఎందుకు అలా అనిపించింది అనేది వీడియోలో మాత్రం చెప్తాను, మీకోసం ఖచ్చితంగా చెప్తాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇంకా నేనేమంటే పులిహోర, పొంగలి, ఈ ఉగాది పచ్చడి కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది కదా. ఇంకా పూజ దగ్గరకు అనేది వచ్చేసాను అనమాట. ఇప్పుడేనండి మీరు ఇంకా నేను చెప్పాల్సిన సమయం వచ్చిందనమాట. ఏమంటే ఇక్కడ నేను జస్ట్ వీడియో తీస్తూ ఉన్నానండి. పూజ అదంతా అయిపోయిందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. తీసేటప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. అదేదో కావాలని జరిగిందైతే కాదు. ఏమంటే మనకి ఇలాంటివేనండి మనకి సంకేతాలు అనమాట. అమ్మవారు మనల్ని చూస్తున్నారు, మన వైపు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి అనడానికి ఇలాంటివేనండి. మనకి డైరెక్ట్గా వచ్చి చెప్పలేరు కదా. సో అదనమాట. ఇంకేమంటే అమావాస్య అయిపోయిందని చెప్పేసి పూలు అదే పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. అసలు చూడ్డానికైతే కలకలలాడుతూ పండుగ వాతావరణం అయితే నాకు మనసంతా ఒక రకంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీరు చూడండి, నేను లక్ష్మీ అమ్మవారికి పూలమాల పెట్టాను కదా, ఆ పూలమాల ఎలా జారుతుందో చూడండి మీరు. అసలు అది చూసారా? అస్సలకి నిజంగా ఫ్రెండ్స్ ఏముందక్క అందులో పూలమాల జారినంత మాత్రాన ఏముందని అయితే మీరు ఎవ్వరు అనుకోవద్దండి. ఎందుకంటే మనకి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని ఇలాంటివేనండి అర్థాలు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి ఇలాంటి విషయాల్లోనే మనంపై అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని మనమే అనుకోవాలండి. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి కోసమే చెప్పానండి ఈ మాట అయితే. ఓకేనండి. ఫైనల్గా నా పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా గారెలు అయితే నైట్ డిన్నర్ కింద పెట్టేసుకున్నామండి. ఏమంటే మార్నింగ్ చేయలేదు కదా. సో ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంకా రోజు ఏమంటే రైస్ వండలేదు. ఎందుకంటే మార్నింగ్ పులిహోర, పొంగలి వీటితోనే సరిపోయింది. ఇంకా నైట్ డిన్నరు గారెలు అలానే చికెన్ అనేది వండేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే మనకి గారెపిండిలో ఇలా కొంచెం మినప్పప్పు అనేది పక్కన పెట్టేసుకొని ఇలా పైన వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ ముక్కలు అలానే ఈ మినప్పప్పు ఇవన్నీ వేసుకుంటే గారె అనేది చాలా టేస్టీగా క్రంచీగా బాగుంటుందండి. మినప్పప్పు వచ్చేసి మన పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇలా గుంట గరిటెతో గారెలు వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేశాను. బట్ అంత వర్కౌట్ అనిపించలే నాకు. ఎందుకంటే లేట్ అయిపోతుంది, అంటే గారెపిండి వచ్చేసి గరిటెగా అంటుకుపోయి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి చేతితోనే వేసేసాను అనమాట ఫైనల్లీ. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఎలా చేసుకున్నారు పండుగని, మీరేం స్పెషల్స్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నా ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేసి. మీరు పండుగని ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? మేమైతే ఇలా జరిగిందండి మా పండుగ. అలానే మీరు ఏమేం స్పెషల్స్ చేశారనేది కూడా చెప్పేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్లీ గారెలు అనేది కూడా రెడీ అయిపోయినాయండి. గారెలు ఎక్కువ పోయలేదండి. ఏమంటే ఎక్కువ పోసినా నైట్ కదా మళ్ళీ మిగిలిపోతాయని చెప్పేసి ఎక్కువ అయితే ఏం వేయలేదు, కొంచెమే పోసాను. మళ్ళీ ఏమంటే నైట్ ఇంకా తినలేము కదా, ఎక్కువగా తినలేము. సో అందుకని చెప్పేసి కొంచెమే పోసాను అనమాట. అయితే మాత్రం గారెలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ తెచ్చారు. ఆ చికెన్లోనే ఒక హాఫ్ అయితే తీసేసాను. ఎందుకంటే
మా వారు అస్సలు తినరండి నాన్ వెజ్, చాలా అంటే చాలా తక్కువ. ఆయన ఏదో మా కోసమే తెస్తారనమాట, పిల్లల కోసం నా కోసం అన్నట్టు. సో ఇంకెందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఒక హాఫ్ కేజీ అయితే తీసి సపరేట్గా పెట్టేశాను, ఏదో ఒక రోజు ఫ్రై చేయొచ్చు అన్నట్టు. ఇంకొక హాఫ్ కేజీ అనేది కర్రీ అనేది చేస్తున్నానండి. మనకి గారెల్లోకి గ్రేవీ ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకొక హాఫ్ కేజీ తీసి ఒక హాఫ్ కేజీ కర్రీలాగా గ్రేవీలాగా వండేసాను అనమాట. ఇంకా నైట్ మా డిన్నర్ అయితే అదేనండి, గారెలు విత్ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక చిన్న కామెంట్, మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు ఒక చిన్న కామెంట్ని కూడా తెలియజేయండి. ఫైనల్లీ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి మసాలా వేసేస్తే కర్రీ అనేది రెడీ మసాలా వేసేది స్కిప్ అయిపోయిందండి, తీసాను అనుకున్నాను, ఎక్కడో స్కిప్ అయిపోయింది. చెప్పట్లా వీడియో మొబైలు ఏమంటే ఇంకా సపోర్ట్ చేయట్లేదండి, వీడియోస్ ఎక్కువగా పట్టడం లేదు. ఎందుకంటే మొత్తం ఒకప్పుడు నేను నా ఫోన్లో ఫొటోస్ తీసుకునేదాన్ని, ఇప్పుడు వచ్చేసి వీడియోస్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే యూట్యూబర్ని అయ్యాను కాబట్టి, యూట్యూబర్ మహిమ అదంతా కూడాను. ఆఖరికి మా పిల్లలు మామూలుగానే ఫొటోస్ అంటేనే పో మమ్మీ నేను దిగను మమ్మీ అంటారు. నేనేమంటే పిచ్చి పిచ్చిగా అడుగుతారే ఒక్క ఫోటో రాని, అయినా కానీ వాళ్ళు రారు. అలాంటిది వాళ్ళు రావట్లేదు, సో నేను తీయడం లేదు, నా వీడియోస్తోనే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే